జీవం కలిగిన వాక్యం దగ్గరికి మేము వచ్చి ఉన్నాం. బలమైనది మీ వాక్యం, జీవము కలిగినది మీ వాక్యం, శ్రేష్టమైనది మీ వాక్యం, జుంటి తేనె ధారల కంటే మధురమైనది మీ వాక్యం. మీ వాక్యం ద్వారా ఈరోజు మాలో ఉజ్జీవాన్ని కదలకిన తీసుకొని రమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి, అందరూ అలాగే కూర్చోవాలి. దేవుని ప్రియులందరూ నాలో నిన్ను చూశావు, నీలో నన్ను దాచావు, నిస్వార్థమైనది నీ ప్రేమ, మరణము కంటే బలమైనది నీ ప్రేమ, నిస్వార్థమైనది నీ ప్రేమ, మరణము కంటే బలమైనది నీ ప్రేమ, బలమైనది నీ ప్రేమ. 1 నుంచి 5వ తరగతి చదువుతున్న పిల్లలంతా సండే స్కూల్కి వెళ్తారు. 1 నుంచి 5వ తరగతి చదువుతున్న పిల్లలంతా చిన్న చర్చిలో సండే స్కూల్ జరుగుతుంది. ప్రసాద్ మాష్ గారు సండే స్కూల్ తీసుకుంటారు. 1 to 5th క్లాసెస్, 6th నుంచి మీకు అర్థమవుతుంది కాబట్టి చక్కగా బైబిల్ వాక్యాన్ని వినాలి మీరు పిల్లలంతా, దేవుని వాక్యాన్ని. మిగతా పిల్లలు 1 నుంచి 5వ తరగతి చదువుతున్న పిల్లల వరకు సండే స్కూల్కి వెళ్ళి ప్రసాద్ మాష్ గారు సండే స్కూల్ తీసుకుంటారు. సండే స్కూల్లో కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఈరోజు మన అంశము సంఘ ఉజ్జీవం. చెప్పండి, సంఘ ఉజ్జీవం. ఉజ్జీవం రావాలంటే ఏం చేయాలి? మరొక మాట, సంఘ కదిలింపు, కదలిక రావాలంటే ఏం చేయాలి? ఎలా సంఘం కదులుతుంది, కదలిక ఎలా వస్తుంది? చక్కటి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. దాని కొరకు బాప్తిస్మిచ్చి యోహానుది ఒక విచిత్రమైన బోధ. ఎందుకు పాస్టర్ గారు బాప్తిస్మిచ్చి యోహానుది విచిత్రమైన బోధ అంటే, ఆయన సంఘం ఎక్కడ చెప్పండి? అరణ్యంలో. ఎక్కడ ఆయన సంఘం? ఊరిలో కాదు. ఎక్కడ ఆయన సంఘం చెప్పండి? అరణ్యంలో. ఆయన డ్రస్సు చూడండి, బైబిల్లో రాశారు కదా. ఆయన ఏం డ్రెస్ వేసుకునేవాడు? ఒంటె రోమముల వస్త్రాలు, మొల చుట్టూ తోలు దట్టి ధరించుకునేవాడు. తర్వాత ఏం తింటాడు? ఆయన ఆహారం ఏంటి? మిడతలు. చూడండి, ఆయన అరణ్యంలో, సంఘమేమో అరణ్యంలో. మనం కళ్యాణపురి కాలనీకే రాలేకపోతున్నాం, కానీ ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళారు ప్రజలు? చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? అరణ్యంలో. ఆయన సంఘం పెడితే ఒకరోజు మీటింగ్ పెట్టాడంట బాప్తిస్మిచ్చి యోహాను. 1 డే రివైవల్ మీటింగ్కి ఎక్కడికి వచ్చారు తెలుసు ప్రజలు? ఏడకొచ్చారు? ఏడబెట్టాడు ఈయన? అరణ్యంలో పెట్టాడు. చెప్పండి, ఎక్కడ పెట్టాడు? ఎంతమంది వచ్చారు చూడండి, 5వ వచనం చూడండి. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ, యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి, చూడండి, చాలు ఎంత గొప్ప విషయం చూడండి. ఎవరెవరు వచ్చారంట ఆయన బోధ వినటానికి? యెరూషలేము వారు, యోదయ వారు, యోర్దాను నది ప్రాంతముల వారందరూ వచ్చారు. తండాలకు వచ్చి. ఎక్కడికి వచ్చారు? సంఘం ఏడ? మీటింగ్ ఏడ? చెప్పండి, అరణ్యంలో, ఫారెస్ట్. ఒక్కరోజు 1 డే రివైవల్ మీటింగ్. కదిలింది సంఘం. మరి ఏం చెప్పాడు ఈయన? బోధ విచిత్రమైన బోధ, విచిత్రమైన సంఘం, విచిత్రమైన బోధ. ఏమన్నా మీ అభివృద్ధి గురించి చెప్పాడా?
మనం ఎదగాలంటే ఎలా ఎదగాలని చెప్పాడా? అభివృద్ధి పొందాలంటే ఎలా అభివృద్ధి పొందాలని చెప్పి లేదు. ఆయన టాపిక్ ఏందో తెలుసా? దేవుని తీర్పు రాబోతుంది. దేవుని తీర్పు రాబోతుంది. ఇట్స్ గాడ్స్ జడ్జిమెంట్ టైం. దేవుని తీర్పు గురించి చెబితే ఆ బోధ వినటానికి పరిసయ్యులు, సద్దుకాయలు, యొర్దాను నది ప్రాంతముల వారందరూ వచ్చారు. కదిలిపోయింది. అందుకని యోహాను విచిత్రమైన బోధకుడని కూడా పిలుస్తుంది. బైబిల్లో 7 విచిత్రమైన బోధకులు ఉన్నారు. ఈరోజు అది కాదు కానీ మీకు చూపిస్తా. వాళ్ళు ఏం బోధ చేశారు, ఆ బోధ ఎంత గొప్పదో చూడండి. రాసుకోండి, 7 గబగబ రాసుకోండి. అందుకని చర్చికి వచ్చేటప్పుడు బైబిలు, పెన్ను, పుస్తకం కూడా తెచ్చుకోవాలి. నోట్స్ కూడా తెచ్చుకోవాలి. ఆశీర్వాదం మనకి. చూడండి, బైబిల్లో 7 విచిత్రమైన బోధకులు రాసుకోండి. 1 నోవాహు పావురం. 2 బిలాము గాడిద. 3 ఏలియా కాకులు. 4 ధనవంతుని కుక్కలు. 5 పేతురు కోడి. విచిత్రమైన బోధకులు వీళ్ళు బైబిల్లో. యోహాను కూడా ఒక విచిత్రమైన బోధకుడే. దానికంటే మనం ఆయన బోధలోకి వెళ్ళే ముందు ఇంట్రడక్షన్ ఇస్తున్న బైబిల్లో. హేరోదు పురుగులు. 7 దూత సమయం. ఈ 7 విచిత్రమైన బోధకులు బైబిల్లో ఉన్నారు. చెప్పండి. ఆ 1 నోవాహు పావురం. 2 బిలాము గాడిద. 3 ఏలియా కాకులు. 4 ధనవంతుని కుక్కలు. పేతురు కోడి. హేరోదు పురుగులు. దూత సమయం. నోవాహు పావురం ఏం బోధించింది? దేవుని నమ్మకత్వాన్ని గురించి బోధించింది. ఎక్కడుందో తెలిసేది? ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం. రాసుకోండి. ఆదికాండం 8:11లో ఉంది. నోవాహు పావురం ఏం బోధించిందంటే దేవుని నమ్మకత్వం. దేవుడు నమ్మదగినవాడు, ప్రజలను కాపాడేవాడు. నీళ్లు తగ్గిపోయేటప్పుడు పావురాన్ని పంపించాడు కదా. పావురం ఒక లేత కొమ్మ, ఒలీవ చెట్టు కొమ్మని తీసుకొచ్చింది. దేవుని నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది నోవాహు పావురం. 2వది బిలాము గాడిద. ఏం బోధించింది? దేవుని గద్దింపు. ఇది ఎక్కడుంది? సంఖ్యాకాండం 22:28లో ఉంది. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 28వ వచనంలో బిలాము గాడిద, దేవుని గద్దింపు. దేవుడు గాడిద ద్వారా మాట్లాడాడు కదా. ఎందుకయ్యా నన్ను కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు? గాడిద మాట్లాడింది. బిలాము గాడిద, దేవుడు గాడిదకు స్వరమిస్తే గాడిద గద్దించింది. దేవుని గద్దింపు గురించి మాట్లాడింది. 3వది ఏలియా కాకులు. దేని గురించి మాట్లాడాయి? రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో దేవుని సమృద్ధి గురించి మాట్లాడినాయి. దేవుడు కాకుల ద్వారా కూడా పోషించే దేవుడు. దేవుడు వదిలిపెట్టడు. దేవుడు కాకుల ద్వారా కూడా పోషించే దేవుడు, సమృద్ధినిచ్చే దేవుడని ఏలియా కాకులు మాట్లాడుతూ ఉన్నాయి. ధనవంతుని కుక్కలు. లూకాసు వార్త 16వ అధ్యాయము 21వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 21వ వచనం దేవుని కనికరాన్ని గురించి బోధించాయి. దేవుడు కనికరం గల కదండి. ఆ కుక్కలు ఎవరికి స్నేహితులు? ఎవరికి? లాజరుకు స్నేహితులు కదండి. దేవుడు కనికరం గలవాడు, బేదల పట్ల కనికరం చూపించేవాడు. దేవుని కనికరాన్ని గురించి బోధించాయి ధనవంతుని కుక్కలు. పేతురు కోడి ఏం మాట్లాడింది? లూకాసు వార్త 22వ అధ్యాయం 60-22 వరకు చూస్తే, 60-62 వరకు చూస్తే దేవుని మారు మనసు గురించి. కోడి ఎప్పుడైతే కోడి కూసిందో పేతురుకి ఏమొచ్చింది? పశ్చాత్తాపడ్డాడు. మారు మనసు గురించి మాట్లాడింది కోడి, పేతురు కోడి. తర్వాత హేరోదు పురుగులు దేవుని తీర్పును ప్రకటించాయి. దేవుని తీర్పును. హేరోదు దేవుని మహిమ పరచనందున పురుగులు పడి చచ్చిపోయాడంట. పురుగులు పడి ప్రాణం విడిచానని
అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో మనం చూస్తాం. 23వ వచనం. అపొస్తలుల కార్యాలు 12:23లో దేవుని తీర్పును గురించి హేరోదు పురుగులు బోధించాయి. దూత సమయం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 5-6 వచనాల్లో దూతలు ఏం బోధించాయో తెలుసా? ఇంకా సమయం లేదు, రానున్నవాడు త్వరగా రానయ్యున్నాడు, యేసయ్య త్వరగా రానయ్యున్నాడు, ఇంకా సమయం లేదు. సమయం ఉందనుకుంటున్నారేమో, సమయం లేదు, యేసయ్య త్వరగా రానయ్యున్నాడు, జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని దూతలు ప్రకటించాయి. చూసారా? ఈ 7 విచిత్రమైన బోధకులు బైబిల్లో మనం చూస్తాం. ఈ 7 చెప్పండి, ఆ 7 చెప్పండి గబగబా. ఒకటి ఏమంటి? నోవాహు పావురం ఏమని ప్రకటించింది? దేవుని నమ్మకత్వాన్ని గురించి ప్రకటించింది. రెండవది బిలాము గాడిద ఏం ప్రకటించింది? దేవుని గద్దింపు గురించి ప్రకటించింది. మూడవది ఏలియా కాకులు ఏం బోధిస్తున్నాయి? దేవుడు సమృద్ధినిస్తాడు, కాకుల ద్వారా కూడా పోషిస్తాడు, దేవుడు సమృద్ధినిస్తాడని ప్రకటిస్తున్నాయి. 4 ధనవంతుని కుక్కలు ఏం బోధిస్తున్నాయి? దేవుని కనికరాన్ని గురించి బోధిస్తూ ఉన్నాయి. పేతురు కోడి ఏం బోధించింది? మారు మనసు గురించి బోధించింది. వెరీ గుడ్. హేరోదు పురుగులు ఏం బోధించాయి? దేవుని తీర్పును బోధించాయి. తర్వాత దూత సమయం. ఇక సమయం లేదని దేవదూతలు ప్రకటిస్తున్నారు. 7 బోధకులతో పాటు ఈరోజు మరొక విచిత్రమైన బోధకుడు బాప్తిస్మిచ్చి యోహాను. ఆయన బోధించినప్పుడు సంఘములో ఉద్యమం వచ్చింది. ఆయన ఎలాంటి బోధ చేశాడు కదండి? సంఘంలో ఉద్యమం వచ్చింది. బాప్తిస్మిచ్చి యోహాను బోధిస్తే సంఘంలో ఉద్యమం వచ్చింది, కదలిక వచ్చింది, దేవుని మార్పు కలిగింది ప్రజల్లో. ఎవరు వచ్చారు? పరిసయ్యులు, సద్దుకాయులు, యెరూషలేము వారు, యోదయ వారు, యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ ఆయన బోధ వినటానికి ఎక్కడికి వచ్చారు? అరణ్యంలోకి వచ్చారు. ఆయన బోధ అరణ్యంలో, ఆయన సంఘం అరణ్యంలో. విచిత్రమైన సంఘం, విచిత్రమైన బోధ, దేవుని తీర్పు గురించి బోధించాడు. ఆయన బోధిస్తే, బాప్తిస్మిచ్చి యోహాను బోధిస్తే సంఘంలో గొప్ప కదలిక వచ్చింది, సంఘంలో ఉద్యమం వచ్చింది. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల జీవితాల్లో కదలిక రావాలంటే ఈ బాప్తిస్మిచ్చి యోహాను బోధలో నుంచి ఈరోజు 6 విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. సంఘంలో ఉద్యమం రావాలంటే, ఒక వ్యక్తి జీవితంలో కదలిక రావాలంటే, మార్పు రావాలంటే ఆ రోజు బాప్తిస్మిచ్చి యోహాను బోధలో జరిగిన 6 విషయాలు మన బ్రతుకులో కూడా జరిగితే మన జీవితాల్లో కూడా గొప్ప కదలిక వస్తుంది, దేవుని మార్పు వస్తుంది. ఏం బోధించాడు ఆయన? ఏం బోధించాడు ఆ రోజు? ఆ వచ్చిన ప్రజలకు ఏం బోధించాడో బాప్తిస్మిచ్చి యోహాను జీవితంలో నుంచి ఆయన బోధించిన 6 విషయాలు ఈరోజు మన జీవితాలకు అన్వయించుకుందాం, ధ్యానం చేద్దాం. చూడండి, మొట్టమొదటిగా మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఆయన ఏం బోధించాడు, ఎలా బోధించాడు, ఆయన బోధలో ఉద్యమం రావటానికి కారణాలు 6 విషయాలు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. హల్లెలూయా. బాప్తిస్మిచ్చి యోహాను ఏం బోధించాడు? ఆ బోధలో ఉద్యమం, కదలిక రావటానికి కారణం ఏంటంటే, మొట్టమొదట ఆ రోజు ఆ సంఘంలో ఉద్యమం రావటానికి కారణం ఏంటో తెలుసా? మొదటగా లేఖనాల స్పష్టత గురించి బోధించాడు. లేఖనాల స్పష్టత, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు. లేఖనాల స్పష్టత అంటే లేఖనాలను అభ్యసించుట, దేవుని వాక్యాన్ని పఠించుట, నెమరవేయుట. ఒక వ్యక్తిలో ఉజ్జీవం రావాలంటే, ఒక సంఘంలో కదలిక రావాలంటే, ఒక వ్యక్తిలో మార్పు రావాలంటే దేవుని వాక్యం గురించిన స్పష్టత ఉండాలి, దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. కొంతమంది చర్చికి వచ్చేటప్పుడు బైబిలే తెచ్చుకోరు. మీకు ఉజ్జీవం ఎలా వస్తుంది?
బైబిల్ మోసుకొని రాలేరు, బైబిల్ చూడలేరు, వాక్యం తెరచి చూడలేరు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడనే స్పష్టత మీకు లేనప్పుడు దేవుని మార్పు ఎలా వస్తుంది? బాప్తిస్మం ఇచ్చి యోహాను లేఖనాల స్పష్టత గురించి బోధించాడు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు. దేవుని లేఖనాలు పఠించండి, ధ్యానించండి, నెమరవేయండి అని చెప్పాడు. వాక్యం ద్వారానే ఉజ్జీవం. సంఘంలో ఉజ్జీవం ఎలా వస్తుందో తెలుసా? దేవుని వాక్యమే, దేవుని వాక్యమే. వాక్యం ద్వారానే ఉజ్జీవం. వాక్యాన్ని పఠిస్తున్నావా? వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? ఈరోజు ఎంతమంది బైబిల్ చదివి వచ్చారంటే మీలో ఎంతమంది మనస్సాక్షిపూర్వకంగా చెప్పగలరు, ఈరోజు నేను బైబిల్ చదివి వచ్చే పాస్టర్ గారు, ఈరోజు నేను వాక్యం చదివి వచ్చే పాస్టర్ గారు, దేవుడు నాతో మాట్లాడాడు పాస్టర్ గారు. బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదవకుండా, వాక్యం చదవకుండా, లేఖనాల స్పష్టత లేకుండా ఒక వ్యక్తిలో ఉద్యమం రాదు, ఒక సంఘంలో కదలిక రాదు, ఒక వ్యక్తిలో మార్పు రాదు. బైబిల్ చదవాలి, బైబిల్ చదవాలి, బాగా చదవాలి. కొంతమందికి బైబిల్లో ఏముందో కూడా తెలియదు. తీయండి యోహాను సువార్త 25 చూడండి. కొంతమంది బైబిల్ చూస్తున్నారు. యోహాను సువార్త 25 అధ్యాయము లేదు బైబిల్లో. ఒక మీటింగ్లో నేను చెప్తా, సంసోను సువార్త తీయండి అంటే గబగబ బైబిల్ తీస్తున్నారు. అసలు బైబిల్లో సంసోను సువార్త లేదు. ఏ సువార్త? ఎన్ని సువార్తలు ఉన్నాయి? మత్తయి సువార్త ఉంది, మార్కు సువార్త ఉంది, లూకా సువార్త ఉంది, యోహాను సువార్త ఉంది, కానీ ఏ సువార్త లేదు? సంసోను సువార్త. క్రైస్తవులకే తెలియదండి బైబిల్లో ఏముందో. బైబిల్లో ఏముందో తెలియదు. ఎందుకంటే మనం బైబిల్ చదవము. బైబిల్ చదవటానికి సమయం లేదు మనకి. 2 రోజుల క్రితం నార్త్ కొరియాలో జరిగింది చెప్తా, మీరు బాగా వినండి. ఇది ఇంటర్నేషనల్ న్యూస్లో వచ్చింది. అమెరికా దేశం ఖండించింది వెంటనే. ఏం జరిగిందో తెలుసా? నార్త్ కొరియాలో ఒక ఫ్యామిలీలో 5 సంవత్సరాల పిల్లోడు రహస్యంగా బైబిల్ తెరచి చదువుతున్నాడంట. ఎన్ని సంవత్సరాల పిల్లోడు చెప్పండి? 5 సంవత్సరాల పిల్లోడు బైబిల్ తెరచి ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడంట. వెంటనే వాడిని పట్టుకుంది గవర్నమెంట్. వాడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. రేపటి నుంచి వాడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది నార్త్ కొరియన్ గవర్నమెంట్. దేవునికి స్తోత్రం. మన దేశంలో ఇంకా అటువంటి చట్టాలు లేవు. దేవుని మహాకృప. దేవుడు బైబిల్ పట్టుకొని రావటానికి, బైబిల్ చదవటానికి, బైబిల్ బోధించడానికి, బైబిల్ ప్రకటించడానికి, బైబిల్లో ఉన్న యేసు క్రీస్తు గురించి తెలుసుకోవడానికి ఈ దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. కానీ మనకి ఈ బైబిల్ దేవుడు అక్కర్లేదు. బైబిల్ చదవం మనం. బైబిల్ అంటే ఇష్టం లేదు మనకి. దేవుని వాక్యం అంటే ఇష్టం లేదు. ఏవేవో మొన్న నాకు విచిత్రమైన విషయం జరిగింది. ఒక 15 రోజుల క్రితం ఆగస్ట్ 15 ప్రేయర్ మీటింగ్ చూసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఫ్యామిలీ ఇంటికి వచ్చింది. పాస్టర్ గారు అంటే వచ్చింది. ఆమె చాలా బాధతో వచ్చింది. ఎంత కష్టంలో ఉందని నాకు కాస్త నిద్రమత్తుగా ఉన్నా లేచి కుదుటబడి కూర్చొని రండి అంటే ఏంటి విషయం ఏంటంటే, చూడయ్యా నా కొడుకు ఏం చేశాడు, ఏం చేశాడు. వాడు టీనేజ్ బాయ్, 17 years, వాడు ఇంటర్మీడియట్ 2nd year చదువుతున్నాడు. వాడు ఏం చేశాడు చూడయ్యా అని ఒక లావు పేజీల పుస్తకం తీసుకొచ్చింది. ఏం చేశాడంటే ఏంటది అంటే వాడు 1000 పేజీల లవ్ లెటర్ రాశాడంట. 1000 పేజీల ఏం లెటర్ రాశాడు చూడయ్యా. వాడు ఏం రాశాడు అంటే, నాకు ఇప్పుడు అంత చదివే సమయం లేదులే, దయచేసి అది నీ దగ్గర పెట్టుకో అంటే అని ఇచ్చేసి ఆమెకి. ఏం రాశాడు చెప్పండి? 1000 పేజీల లవ్ లెటర్ రాశాడు. చూడండి, లవ్ లెటర్ రాయటానికి యవనస్తులకు సమయం దొరుకుతుంది. చేయటానికి, చాటింగ్ చేయటానికి, డేటింగ్ చేయటానికి సమయం ఉంది, కానీ బైబిల్ చదవటానికి ఏం లేదు, సమయం లేదు. ఈ రోజుల్లో బైబిల్ చదవటానికి సమయం లేదు. తల్లిదండ్రులారా, మీరు చదువుతున్నారా? మీ పిల్లల్ని చదివిస్తున్నారా? లేఖనాల స్పష్టత గురించి యోహాను బోధించాడు. కాబట్టి సంఘంలో ఉజ్జీవం వచ్చింది, కదలిక వచ్చింది, దేవుని మార్పు వచ్చింది. బైబిల్ చదువుతున్నారా? మీ పిల్లల చేత బైబిల్ చదివిస్తున్నారా? దేవుని వాక్యం ఎంత గొప్పదండి. 119వ కీర్తన చూడండి. దేవుని వాక్యం యొక్క శ్రేష్టత గురించి దావీదు రాశాడు. 119వ కీర్తన చూడండి. దేవుని వాక్యం ఎంత బలమైనదో,
దేవుని వాక్యం ఎంత బలమైనదో చూద్దాం. చూడండి, 176 వచనాలు దేవుని వాక్యం గురించే రాశాడు ఈ కీర్తనాకారుడు. 119వ కీర్తన 16వ వచనం చదవండి, ఒక్కొక్క వచనం. నీ కట్టడలను బట్టి హర్షించెదను, నీ వాక్యమును 17వ వచనం నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. దేని బట్టి అంట? నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. 25వ వచనం చదవండి, 119వ కీర్తన 25వ వచనం. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత. మనల్ని బ్రతికించేది ఏం చెప్పండి? దేవుని వాక్యం. తర్వాత 28వ వచనం, 28. వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. తర్వాత 38వ వచనం. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. తర్వాత 41వ వచనం. యెహోవా నీ కనికరములు నా యొద్దకు రానిమ్మో, నీ మాట అంటే నీ వాక్యము చొప్పున నీ రక్షణ రానిమ్ము. తర్వాత 50వ వచనం. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. తర్వాత 103వ వచనం, 103. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. తర్వాత 107వ వచనం, యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. తర్వాత 130వ వచనం చూడండి. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును తెలివి లేని వారికి. తర్వాత 133వ వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను. 147వ వచనం, 147. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను. 160వ వచనం. నీ వాక్య సారాంశము సత్యము. 162వ వచనం. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి. చూడండి, నీవిచ్చిన మాటను బట్టి నేను. 169వ వచనం. యెహోవా నా మొర్ర నీ సన్నిధికి వచ్చును గాక, నీ మాట చొప్పున. చూడండి, దేవుని వాక్యం గురించి దావీదు ఎంత చక్కగా రాశాడు. ఒక వ్యక్తిలో ఉద్యమం రావాలంటే, ఒక వ్యక్తిలో దేవుని కదలింపు రావాలంటే, ఒక సంఘంలో మార్పు రావాలంటే, ఒక వ్యక్తిలో మార్పు రావాలంటే దేవుని వాక్యం, లేఖనాల స్పష్టత ఉండాలి. బైబిల్ గురించిన స్పష్టత, నీ వాక్య సారాంశమే సత్యము. ఎంత చక్కటి మాటలు. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వారి వలె నీ వాక్యమును బట్టి నేను సంతోషిస్తున్నాను. చూడండి, మనకి ఎప్పుడైనా దేవుని వాక్యం చదివేటప్పుడు అంత సంతోషం వచ్చిందా? మనకు వాక్యం చదవాలంటే ఎంత బాధో కొంతమందికి. అమ్మ బైబిల్ చదవాలా, అమ్మ చర్చిలో కూర్చోవాలా, అమ్మ దేవుని వాక్యం వినాలా. అందుకని మనలో ఉద్యమం లేదండి, అందుకని మనలో కదలిక లేదండి, అందుకని మనలో మార్పు లేదండి. సంఘంలో ఉద్యమం రావాలంటే, సంఘంలో కదలిక రావాలంటే లేఖనాల స్పష్టత ఉండాలి, వాక్య సత్యము సారాంశాన్ని తెలుసుకొని ఉండాలి కదండి. బాప్తిస్మిచ్చి యోహాను లేఖనాల స్పష్టత గురించి బోధించాడు. అందుకని ఆ రోజు 1 డే రివైవల్ మీటింగ్లో గొప్ప ఉద్యమం వచ్చింది. కారణం ఏంటంటే ప్రజలందరూ లేఖనాల స్పష్టత తెలుసుకున్నారు. సంగమా, దేవుని బిడ్డలారా, ఆదివారం రావటమే కాదు, దేవుని సన్నిధిలో కూర్చోవటమే కాదు, బైబిల్ పట్టుకొని వస్తున్నారా? మీ చేతిలో బైబిల్ ఉందా? ఈ వారం తెచ్చుకోబోయిన వచ్చే వారం నుంచి బైబిల్తో రండి. యవన కాలంలో మీరు బైబిల్ని మోస్తే మీ వృద్ధాప్యం వచ్చినప్పుడు బైబిలే మిమ్మల్ని మోస్తుంది. దేవుని వాక్యం అంత విలువైనది. హల్లెలూయా, హల్లెలూయా. అంత బలమైనది. దేవుని వాక్యాన్ని చదవండి. ఈ వాక్యాన్ని చదివి గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. చెప్పాను కదా, నార్త్ కొరియాలో
2 రోజుల క్రితం ఇంటర్నేషనల్ న్యూస్లో జరిగిన ఒక విషయం చెప్పాము మీ కళ్ళ ముందు. కానీ దేవుడు మన దేశంలో ఇంకా భవిష్యత్తులో అలాంటి దినాలు వస్తాయో నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు అయితే ఎంత ఫ్రీడమ్ ఇచ్చాడు భారతదేశంలో. ఈ బైబిల్ పట్టుకొని మనం తిరగచ్చు, ఈ బైబిల్ బట్టి మనం బోధించవచ్చు, ఈ బైబిల్ మన ఇంట్లో చదవచ్చు, ఈ బైబిల్ మనం ప్రకటించవచ్చు, ఈ బైబిల్ ప్రకారం జీవించవచ్చు. దేవుడు సమయం ఇచ్చినప్పుడే మన జీవితాలు మనం దేవుని వాక్యం ద్వారా కట్టుకుందాం. దేవుని వాక్యం ద్వారా మన బ్రతుకుని కట్టుకుందాం. బాప్తిసం ఇచ్చే యోహాను దేవుని వాక్య స్పష్టత గురించి బోధించాడు. గొప్ప ఉద్యమం వచ్చింది. చెప్పండి, దేని గురించి బోధించాడు? లేఖనాల స్పష్టత. దేని గురించి బోధించాడు? లేఖనాల. ఒక వ్యక్తిలో ఉద్యమం రావాలంటే, ఒక సంఘంలో కదలిక రావాలంటే, ఒక సంఘంలో ఉద్యమం రావాలంటే లేఖనాల ఏముండాలి? స్పష్టత ఉండాలి. మన బ్రతుకులు ఏముండాలి? లేఖనాల కదా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయంలో నీ వాక్యము నాకు దొరకగా నేను దానిని భుజించి తినంటాడు. భుజించాలి. దేవుని వాక్యాన్ని భుజించే దినాలు. ఎంతమంది భుజిస్తున్నారు? టిఫిన్ చేసి ఎంతమంది వచ్చారు? చక్కగా చేసి వచ్చి ఉంటారు. కాస్త అన్నం కూర కూడా తిని కూడా వచ్చి ఉంటారు. కొంతమంది బైబిల్ చదివి వచ్చారా? దేవుని వాక్యాన్ని చదువుకొని వచ్చారా? స్పష్టత, లేఖనాల స్పష్టత మొదటి మాట. ఆ రోజు ఉజ్జీవానికి మొదటి కారణం లేఖనాల స్పష్టత. రెండోది చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూస్ చాప్టర్ 3 వర్స్ 2. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ చదవండి. వెరీ గుడ్. ఒకటి లేఖనాల స్పష్టత, రెండవది మారు మనసు కలుగుట. బాప్తిస్మ ఇచ్చే యోహాను బోధ ఏంటంటే మారు మనసు కలుగుట. పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. మారు మనస్సు అంటే ఆదివారం చర్చికి రావటం కాదు. మారు మనసు అంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టుట కాదు. మారు మనసు అంటే క్రైస్తవ పేరు పెట్టుకోవటం కాదు. మారు మనసు అంటే బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చడం కాదు. మారు మనసు అంటే ఏంటి? 3 విషయాలు మారు మనసు అంటే. ఒకటి, మారు మనసు అంటే దేవుని వైపు తిరుగుట. టర్న్ అంటు గాడ్. దేవుని వైపు తిరుగుట మారు మనసు. ఒకవైపు నుంచి మరొక వైపు తిరుగుటయే మారు మనసు. యేసు వైపు తిరుగుట మారు మనసు. రెండవది మార్చబడుట. ప్రభు వైపు తిరిగిన వారి జీవితాల్లో మార్పు రావాలి, మార్చబడాలి. మార్చబడుటయే మారు మనసు. మూడవది ప్రభుతో నడుచుట, దేవునితో నడుచుట. ఈ 3 విషయాలు జరిగినప్పుడే నిజమైన మారు మనసు. చెప్పండి, మారు మనసు అంటే ఏంటి చెప్పండి. ఒకటి, దేవుని వైపు తిరుగుట. రెండవది మార్చబడుట, మార్పు రావటం. మూడవది దేవునితో నడుచుట. ఈ 3 జరగాలి కదండి. కొంతమంది చర్చికి వస్తారు కానీ ఇంకా దేవుని వైపు తిరగని వారు ఉన్నారు. బైబిల్ పట్టుకొని చదువుతారు కానీ ఇంకా దేవుని వైపు తిరగని వారు ఉన్నారు. దేవుడు అన్నాడు కదా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఎఫెసు సంఘంతో చెప్పి, నీ క్రియలు నేను ఎరుగుదును. నీ క్రియలు నేను ఎరుగుదును. నీ మీద ఒక తప్పు, ఒక నేరం నేను మోపుతున్నాను. ఏంటయ్యా నేరం? మొదటున్న ప్రేమ నీలో లేదు. ఈరోజు నా కొరకు జీవించలేకపోతున్నావు, నా వైపు తిరగలేకపోతున్నావు. ఇంకా లోక సంబంధమైన ఆశలు నీలో ఉన్నాయి, లోక సంబంధమైన జీవితం నీలో ఉంది కదా. దేవుని బిడ్డలు ఇంకా దేవుని వైపు తిరగలేకపోతున్నారు. పేపర్లు ఈ మధ్య వేస్తున్నారు, పులసలు ఈ సీజన్లో అసలు పులస చేపలే పట్టలేదంట జాలర్లకి. 30 తిప్పలు పడి 3 చెరువులు నీళ్ళు తాగుతున్నామండి. ఒక్క చేప కోసం పొద్దునుంచి గాలిస్తున్న ఈ నదిలో, గోదావరి నదిలో, అది సముద్రంలో పుట్టిద్దంట. ఇలస సముద్రంలో పుట్టి జూన్ జూలై మాసంలో కురిసే తొలకరి వర్షాలకి గోదావరి మంచినీళ్ళలోకి వలసబోద్దంట. ఇలస చేప వలసబోయి పులసగా మారిపోద్దంట. ఆ గోదావరి నది మంచినీళ్ళు దాగి
పులసగా మారిపోద్దంట కదా. చూసారా, ఎలసగా ఉన్నప్పుడు దాంట్లో నీచు కంపు, దాని ఖరీదు కూడా తక్కువే. పులస చేపను మొన్న ఒక ఆయన ఇట్లా వేస్తే 8,000 కేజీ, 8,000, 10,000 పెట్టి కొనుక్కొని వెళ్ళిపోతా ఉన్నారు. జీవితాలు ఇంకా మారలా, ప్రభు దగ్గరికి రాలా, యేసు వైపు తిరగలా. ప్రార్థనకు వస్తున్నాము, బైబిల్ పట్టుకొని వస్తున్నాము అనుకుంటున్నాము, కానీ ఇంకా లోక సంబంధమైన జీవితాన్ని వదిలిపెట్టలేకపోతున్నారు. విశ్వాసులే, దేవుని బిడ్డలే, మారు మనసు లేదు. యోహాను బోధ అదే, మారు మనసు పొందండి సంగమా, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. మారు మనసు అంటే దేవుని వైపు తిరుగుట కదండి. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళకి ఇంకా లోక సంబంధమైన ఆచారాలతో ఏం పని? కొంతమంది ఈరోజు రాలా, ఎందుకో తెలుసా? వాళ్ళకి ఆడ భోజనాల ఆహ్వానం ఉండి ఉంటుంది. ఈరోజు మేము పడేస్తున్నాము, రండి భోజనానికి రండి అని ఎవరో చెప్పుంటారు. ఆ భోజనాలే వారికి ప్రాముఖ్యమైనవి. అలాంటి వాటి కోసం, లోక సంబంధమైన ఆచారాల కోసం ప్రభు సన్నిధికి రాలేక దూరంగా వెళ్తున్న వారు ఎంతోమంది. ప్రభు వైపు తిరగల, ఇంకా ఏదో ప్రార్థనకు వస్తున్నారు కానీ ప్రభు వైపు తిరగల. మారు మనసు అంటే దేవుని వైపు తిరుగుట, మారు మనసు అంటే మార్చబడుట, మారు మనసు అంటే దేవునితో నడుచుట. ఈ 3 జరిగినప్పుడే ఒక వ్యక్తిలో మారు మనసు. బాప్తిస్మం ఇచ్చే యోహాను దేని గురించి బోధించాడు? 6 విషయాలు జరిగినాయి అక్కడ. 1, లేఖనాల స్పష్టత, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు. 2వది మారు మనసు కలుగుట, వారి జీవితాల్లో మారు మనసు రావాలని బోధించాడు. మారు మనసు వచ్చిందా? ప్రార్థనకు వస్తున్నావు కానీ మారు మనసు పొందావా? నీ మనసు మార్చుకున్నావా? ఒక ఊర్లో ఒక సారాయి కొట్టు యజమానికి ఒక మాట్లాడే చిలక ఉందంట. ఏ చిలక చెప్పండి? మాట్లాడే చిలక. ఆ చిలక ఏం చేస్తుంది? చిలక మాట్లాడిద్ది. అందుకని పెద్దలు అంటారుగా, చిలక పలుకులు అంటారుగా. చిలక మాట్లాడిద్ది. ఈ సారాయి కొట్టు యజమాని ఇంటెదురే ఒక పాస్టర్ గారి ఇల్లు. ఈ సారాయి కొట్టు యజమాని షాపుకు పోతా చిలకను పంజరంలో పెట్టుకొని మాట్లాడుతూ పోతుంటాడంట. పాస్టర్ గారికి చూసి ముచ్చటేసింది. అరే బాగుందే, చాలా బాగుందే, ఈ చిలక మాట్లాడుతుంటే భలే బాగుందే అని ఒకరోజు ఆయనకి ఉదారం పుట్టిద్దిగా, మనకు మామూలుగానే ఉదారం. ఈ ఉదారం పుట్టి, అయ్యా ఒకసారి ఆ చిలకని నాకు ఇస్తావా? ఎందుకు పాస్టర్ గారు అని అడిగాడంట ఆయన. మా చర్చిలో ఒక వారం పెట్టుకుంటాను నేను, అందరికి చూపిస్తాను, మా వాళ్ళందరికి భలే ఇష్టం ఇట్లా చిలక మాట్లాడితే. వింతలు కావాలి మన వాళ్ళకి, సూచక్రియలు కావాలి మా వాళ్ళకి, మా సిబిసికి వచ్చే వాళ్ళు కొత్త విషయాలు కావాలి, కొత్త సమాచారాలు కావాలి. కాబట్టి ఈ వారం ఈ సమాచారం నేను చెప్తాను, కాబట్టి ఇస్తావంటే ఆ సారే కొట్టేజమాని ఇచ్చాడంట. తీసుకెళ్ళండి పాస్టర్ గారు, మీకోసం ఇస్తాను, తీసుకెళ్ళి. ఆ పాస్టర్ గారు తెచ్చాడు. ఆదివారం చర్చిలో జరుగుతుంది, చిలక చివర పెట్టాడు. పాస్టర్ గారు వాక్యం బోధించాడు, ఆరాధన అయిపోయింది. అందరు వెళ్తుంటే పాస్టర్ గారు ఆ చిలకని చూస్తున్నారంట. చిలక వాళ్ళందరిని చూసి నవ్వుతుందంట. చిలక వాళ్ళందరిని చూసి, వెళ్ళే వాళ్ళందరిని చూసి ఏం చేస్తుందంట? నవ్వుతుందంట. అందరిని బాగునిచ్చి పాస్టర్ గారు దాన్ని దించి, ఏం చిలకమ్మా, మా చర్చి వాళ్ళు బాగలేరా? మా చర్చి వాళ్ళు ఏమంత అందంగా లేరా? బాగా రెడీ అయ్యి వచ్చారే, బాగా కలకల్లాడతారే మా వాళ్ళు, ఏంది వాళ్ళని చూసి నవ్వుతున్నావు అని అంటే ఆ చిలకరిందంట, ఏం లేదు పాస్టర్ గారు, ఇప్పుడు దాకా మీ చర్చిలో కూర్చున్న వాళ్ళు కాసేపు అయితే మా కొట్టు కాడికి వచ్చేస్తారండి అనిందంట. ఏ కొట్టు వాళ్ళది? సారాయి కొట్టుకి కాసేపట్లో వెంటనే వచ్చేస్తారండి. మారు మనసు లేదండి. దేవుని బిడ్డలారా, ప్రభు రాబోతున్నాడు, పరలోక రాజ్యం సమీపించింది. మారు మనసు పొందండి. యోహాను బోధలో 2వ విషయం, సంఘంలో ఉజ్జీవానికి 2వ కారణం మారు మనసు. మూడవది చూడండి, మూడవది ఏం చేశాడు చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధలో ఉజ్జీవం రావటానికి 3వ కారణం 7వ వచనం చూడండి. అతడు పరిసయ్యులలోనూ సద్దూకయ్యులలోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బాబా ఏమంటున్నాడు? వాళ్ళని ఏమంటున్నాడు? సర్ప సంతానమా. వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? పరిసయ్యులు సద్దూకయ్యులు ఎక్కడికి వచ్చారు?
వన్ డే రివైవల్ మీటింగ్కి వచ్చారు. చెప్పండి ఎక్కడికి వచ్చారు? వన్ డే రివైవల్ మీటింగ్కి వస్తే యోహాను వాళ్ళని చూసి ఏమన్నాడు? మిమ్మల్ని అంటే అసలు వస్తారు వచ్చేవారు. సాతానును ఎదిరించుట, సంఘంలో ఉజ్జీవానికి, ఒక మనిషిలో కదలింపు రావటానికి, దేవుని మార్పు రావాలంటే అపవాదిని ఎదిరించాలి, సాతానుని ఎదిరించాలి. మూడవ కారణం, సాతాను ఎదిరించాలి, అపవాదిని ఎదిరించాలి. ఎంతమంది దేవుని బిడ్డలు అపవాదిని ఎదిరిస్తున్నారు? యాకోబు రాస్తాడు కదా, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. కానీ మనం ఏం చేస్తాం? అపవాదిని ఎదిరించం. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. కానీ మనం ఉల్టా, మనమేమో దేవుని ఎదిరిస్తున్నామో, ఏం చేసుకుంటావు చేసుకోపో, నేను తాగేదే, నేను తిరిగేదే. ఎన్ని కుటుంబాలు పతనం అవుతున్నాయండి తాగుడు వల్ల, వ్యభిచారం వల్ల, మోసం వల్ల. ఎన్ని కుటుంబాలు అక్రమ కార్యాల వల్ల నాశనపు అంచుల్లో ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు పతనావస్థకు వచ్చినాయి. సంఘంలో కదలిక రావాలంటే, సంఘంలో ఉద్యమం రావాలంటే అపవాదిని ఎదిరించాలి. ఎంత డైరెక్ట్గా ఏమన్నాడు చూడండి. పరిసయ్యులు సద్దుకాయలు వస్తూ ఉంటే వాళ్ళని చూసి ఏమన్నాడు? సర్ప సంతానమా. దేవుని బిడ్డలు అపవాదిని ఎదిరించాలి, పాపాన్ని ఖండించాలి, అపవాదిని ఎదిరించాలి. పౌలు తిమోతికి రాస్తాడు, తిమోతి పత్రికలో, మీలో ఎవడైనా పాపం చేస్తూ ఉంటే సంఘంలో ఆ పాపం బట్టబయలైతే, తిమోతి ఏం చేస్తావు? వాడిని లేపి ఎదిరించు. సంఘం అంతా వాడిని ఎదిరించాలి. ఈ పాపం సంఘంలో జరగకూడదు, ఈ పాపం సంఘంలో ఉండకూడదు, ఎదిరించాలి. సంఘంలో కదలిక రావాలంటే, సంఘంలో ఉద్యమం రావాలంటే ఆ పాపం పోయేదాకా ఎదిరించాలి, సాతాన్ని ఎదిరించాలి. అప్పుడే సంఘంలో ఉద్యమం వస్తుంది, సంఘంలో కదలిక వస్తుంది, సంఘంలో మార్పు వస్తుంది. చూసారా? బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యంలో మీటింగ్ పెడితే ఒక్కరోజు మీటింగ్కి అన్ని వేల మంది ఉజ్జీవించబడ్డారంటే ఈ మూడు విషయాలు. ఒకటి లేఖనాల స్పష్టత, రెండవది మారు మనసు కలుగుట, మూడవది అపవాది సాతాన్ని ఎదిరించుట. అపవాదిని ఎదిరించే. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? అమ్మ వీళ్ళు ఏమనుకుంటారోలే, వాళ్ళు ఏమనుకుంటారంటే బైబిల్ చెప్తుంది కదా, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై అక్కడ దాకా జరిగిద్ది. చిన్న పాపమేలే, ఇదొక్కటేలే. మా ఇంటి దగ్గర ఒక ఆయన లాయర్, ఆయన LLB చేస్తున్నాడు. మేము చిన్నోళ్ళం, వాళ్ళ నాన్నలు కూడా చెప్పారు, రే ఖైనీలు గుట్కాలు తినబాకరా. పొద్దున్నేసిన మొదలుకొని అదే నోట్లో వేసుకొని ఒకటాని తర్వాత ఒక ప్యాకెట్ తర్వాత ఒక ప్యాకెట్ అలా భయంకరంగా తింటా ఉండేవాడు. అందరూ హెచ్చరించారు, స్నేహితులు హెచ్చరించారు, అంత భయంకరంగా చేయబాకరా. ఒకరోజు ఆయన బ్రష్ చేద్దామని బ్రష్ తీసుకొని అట్లా బ్రష్ లోపల పెట్టుకుంటే, బ్రష్ ఎక్కడ ఉండాలండి? పళ్ళు తోముకోవాలంటే బ్రష్ ఎక్కడ ఉండాలి? నోట్లో ఉండాలి. కానీ బ్రష్ బయటకు వచ్చింది ఈ బుగ్గల నుంచి. వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తే లిప్ క్యాన్సర్ వచ్చింది మీ అబ్బాయికి, ఈ బొగ్గల్లో క్యాన్సర్ వచ్చింది అన్నారు. సరిగ్గా 3 నెలలకే చచ్చిపోయాడు. అపవాదిని ఎదిరించాలి. సంఘంలో ఉద్యమం రావాలంటే, సంఘంలో కదలిక రావాలంటే, సంఘంలో మార్పు రావాలంటే సాతాన్ని ఎదిరించాలి. పిల్లలు కూడా చేయకూడని పనులు చేసి తల్లిదండ్రులు హెచ్చరించాలి, ఎదిరించాలి. అప్పుడే వాళ్ళలో మార్పు కదలిక వస్తుంది. దేవుని బిడ్డలారా, మా అబ్బాయిలే మా అమ్మాయిలే మార్చుకుంటుందిలే, కాదు, రోజులు బాగలేవు. బాప్తిస్మం ఇచ్చే యోహాను బోధలో ఉద్యమం రావటానికి కారణం ఒకటి, లేఖనాల స్పష్టత, వాక్యాన్ని స్పష్టంగా బోధించాడు. రెండవది మారు మనసు గురించి బోధించాడు, మారు మనసు కలుగుట. మూడవది అపవాదిని ఎదిరించుట. ఈ 3 జరిగినాయి కాబట్టి మరొక 3 విషయాలు జరిగినాయి. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం.
ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఎక్కడి నుండి వచ్చిన? నాలుగవది దేవుడు మాట్లాడుట. దేవుడు మాట్లాడుట. ఈ మూడు ఎప్పుడైతే జరిగినాయో, బాప్తిస్మిచ్చి యోహాను బోధలో లేఖనాల స్పష్టత, మారు మనసు కలుగుట, అపవాదిని ఎదిరించుట, ఈ మూడు ఎప్పుడు జరిగినాయో, నాలుగోది వెంటనే ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడుట. మన దేవుడు మాట్లాడే దేవుడు అండి. దేవుడు మాట్లాడే దేవుడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడా లేదా? దేవుడు ఈ దినముల అంతమందు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా, కొంతమందికి దర్శనాల ద్వారా, కొంతమందికి కళల ద్వారా, సేవకుల స్వరాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘంలో ఉజ్జీవానికి కారణం దేవుని స్వరము. దేవుడు మాట్లాడుట. దేవుడు మాట్లాడుట. దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడు ఆకాశము నుండి మాట్లాడాడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. దేవుడు మాట్లాడాడు. సంఘంలో ఉజ్జీవానికి 4వ కారణం దేవుని స్వరము. దేవుడు మాట్లాడుట. దేవుడు మాట్లాడుతున్నాడు. పూర్వకాలం నానా విధాలుగా మాట్లాడిన దేవుడు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఇప్పుడు తన కుమారుని ద్వారా ఈ దినములంతమందు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్వరాన్ని వింటున్నావా? దేవుని మాటలు వింటున్నావా? దేవుని స్వరానికి లోబడుతున్నావా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు లోబడుతున్నావా? దేవుడు మాట్లాడుట. దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామందికి మనస్సాక్షితో దేవుడు మాట్లాడతాడు. అయితే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? దేవుడు మాట్లాడినప్పుడు మనస్సాక్షి కంట వాత వేసుకుంటారంట. మనస్సాక్షి కంట ఏం వేసుకుంటారు చెప్పండి? వాత వేసుకుంటారు. అందుకని వారి గురించి రాయబడిన మాట, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. వాత వేయబడిన మనస్సాక్షి. నేను తప్పు చేస్తాను, ఏమైంది? నేను ఇలానే బ్రతుకుతా, ఏమైంది? వాళ్ళందరూ ఇది చేయట్లేదా? వాళ్ళందరూ ఇట్లా చేయట్లేదా? నేను ఇది చేస్తా, ఏమైంది? వాత వేసుకుంటున్నారు. వర్ధిల్లలేమండి. మన మనస్సాక్షి దేవుని ఎదుట నిర్మలంగా ఉన్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం. బాప్తిస్మిచ్చి యోహాను ఒక్కరోజు ఉజ్జీవ కూడికలో, ఆ రోజు ఉజ్జీవం రావటానికి కారణం దేవుని స్వరము. దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడుట. 4వది. 5వది చూడండి, దేవుడు మాట్లాడినప్పుడు ఏం జరిగింది చూడండి. ఆయన ఏం చెప్పాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 3:17. మత్తయి సువార్త 3:17. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము. దేవుడు మాట్లాడుట. 5వది కుమారుడు హెచ్చింపబడుట. కుమారుడు హెచ్చింపబడుట. దేవుడు మాట్లాడింది చూడండి. తన కుమారుడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. కుమారుడు హెచ్చించబడ్డాడు. యేసు ప్రభు హెచ్చించబడ్డాడు. ఒక సంఘంలో ఉద్యమం రావాలంటే, ఒక సంఘంలో కదలిక రావాలంటే, ఒక సంఘంలో మార్పు రావాలంటే మనం ఏది చేసినా యేసు ప్రభు హెచ్చించబడాలి. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా అంటున్నారు. హల్లెలూయా. ఈ హల్లెలూయా ఆడుందో గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఆ సంఘంలో ఉద్యమం రావాలంటే ఎవరికి మహిమ రావాలి? యేసుక్రీస్తు మహిమపరచబడాలి. మనం ఏది చేసినా యేసయ్యకు మహిమ రావాలి, మనకు కాదండి.
కొంతమంది పాట పాడి వెంటనే కూర్చొని ఎట్లా పాడాను, బాగా పాడానా, ఎట్లా నా స్వరం అంటే ఆయన మెచ్చుకోవాలి. అబ్బా నీ స్వరము పలాని ఘంటసాలను మించిపోయింది, బాలసుబ్రహ్మణ్యాన్ని మించిపోయింది. వాళ్ళు ఏం పనికి వస్తారంటే ఆయన పోయి నీకు చికెన్ తెప్పిస్తానుండు అంటారు గబక. మనుషులు పొగడ్తలు ఎక్కువైపోయినాయండి, మనుషులు పొగడ్తలు ఎక్కువైపోయినాయి. సంఘంలో ఉజ్జీవానికి, సంఘంలో కదలికకు గొప్ప కారణం ఏంటో తెలుసా? కుమారుడు హెచ్చింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తుకు మహిమ రావాలి. హల్లెలూయా. కొంతమంది చర్చికి వస్తే దేనికో తెలుసా? కనపడాలి, మేము కనపడాలండి. మనం కాదు, మనం కనపడితే దేవునికి మహిమ రాదు, ఉజ్జీవం రాదు. మన జీవితాల ద్వారా యేసయ్య కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు మహిమ పరచబడాలి. నా బొమ్మలో యేసయ్య కనపడాలి. అదే కదా మనం పాడాం, నాలో అనండి అందరూ, నాలో నిన్ను చూశావు, నీలో నన్ను దాచావు. నాలో నిన్ను చూశావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. నాలో నిన్ను చూశావు, నీలో నన్ను దాచావు. అనండి, నాలో అనండి అందరూ, నాలో బా మిమ్మల్ని బాడమనాలి గట్టిగానండి. నాలో నిన్ను చూశావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. హల్లెలూయా. సంఘంలో ఉజ్జీవానికి కారణం కుమారుడు మహిమపరచబడాలి. మనం ఇక్కడ చిన్న టేబుల్ ఎత్తినా, కుర్చీ ఎత్తినా, మనం ప్లేట్ తీసుకున్నా, గ్లాస్ తీసుకున్నా, మనం ఏది చేసినా దేవుని మందిరంలో దేవునికి మహిమ రావాలి, యేసయ్యకు మహిమ రావాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు మహిమపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహిమ కొరకు జీవించాలి. మనం సాక్ష్యం చెప్పినా, మనం పాట పాడినా యేసుక్రీస్తు ఘనపరచబడాలి. ప్రభు అన్నాడు, నన్ను మీరు పైకెత్తండి, నన్ను మీరు పైకెత్తండి, నేను అనేక మందిని ఆకర్షించుకుంటాను అన్నాడు యేసయ్య. ఆయన చూయించాలి మనం ఈ కడవరి దినాల్లో, ఆయన చూయించాలి మనం, యేసయ్యను చూయించాలి, యేసయ్యను చూయించాలి. మార్టిన్ లూథర్ అందుకని అంటాడు, ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ లిటిల్ క్రైస్ట్. ప్రతి క్రైస్తవుడు ఎవరంట? చిన్న క్రీస్తులాగా. కానీ మనం చిన్న దెయ్యాల్లాగా కనపడుతుంటాం అప్పుడప్పుడు. కొన్నిసార్లు మీరు కోపడ్డప్పుడు మీ మొఖాలు చూసుకోండి, అలిగినప్పుడు మొఖాలు చూసుకోండి, అటువంటి ఏడుపు మొహాలు కొంతమంది. మనం క్రీస్తులాగా ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు మహిమపరచబడాలి. సంఘంలో ఉజ్జీవంకి, సంఘంలో కదలికకు 5 విషయాలు చూసాం. ఒకటి లేఖనాల స్పష్టత, రెండవది మారు మనసు కలుగుట, మూడవది అపవాదిని ఎదిరించుట, నాలుగవది దేవుడు మాట్లాడుట, ఐదవది కుమారుడు మహిమపరచు. ఆఖరిది చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, 16, 17 చదువుకుందాం. యేసు బాప్తిసం పొందిన వెంటనే దేవుని ఆత్మ పావురం వలె దిగి ఎవరి మీదకి వచ్చింది? వింటున్నారు మీరు? ఎవరి మీదకి వచ్చింది పావురం? చెప్పండి, ఎవరి మీదకి వచ్చింది? ఈ పావురము పాత నిబంధనలో నుంచి ఎవరి మీదకు దిగాల?
ఎవరి మీదకి దిగాల అనుకుంటా ఉందంట. నోవాహు మీదకు దిగుదామా? వద్దు. మోషే మీదకు దిగుదామా? వద్దు. ఏలియా మీదకు దిగుదామా? వద్దు. దావీదు మీదకు దిగుదామా? వద్దు. యేసు ప్రభు రాగానే, ఆయన బాప్తిసం పొందిన వెంటనే ఎవరి మీదకి దిగింది? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ కనబడుట. సంఘంలో ఉజ్జీవానికి కారణం పరిశుద్ధాత్మ కనబడుట. పరిశుద్ధాత్మ దేవుడు కనబడతాడు. మన జీవితాల ద్వారా కనబడతాడు ఆయన. ఆత్మ నింపుదల. సంఘంలో కదలికకు, సంఘంలో ఉజ్జీవానికి 6వ కారణం పరిశుద్ధాత్మ కనబడుట. పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మ పావురం వలె దిగి ఆయన మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మ కనబడుట. కనబడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం చేసే పనుల ద్వారా, మన జీవితం ద్వారా, మన మాటల్లోనే, మన ప్రవర్తన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కనబడతాడు. వీరిలో పరిశుద్ధాత్మ నింపబడిన ప్రజలు వీరు కదండి. స్టెఫను గురించి, తర్వాత బర్నబా గురించి, అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు రాశారు కదా. కనబడాలి. సంఘంలో ఉజ్జీవానికి, సంఘంలో కదలింపు, సంఘంలో మార్పు రావాలంటే ఈ 6 విషయాలు జరగాలి. బాప్తిస్మ యోహాను విచిత్రమైన బోధకుడు. ఎందుకంటే విచిత్రమైన సంఘం. ఒక్కరోజు ఉజ్జీవ కూడిక పెడితే సంఘంలో ఎంత గొప్ప ఉజ్జీవం వచ్చింది. యెరూషలేము నుంచి, యోదయ నుంచి, యోర్దాను నదీ ప్రాంతాల నుంచి పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేక మంది వచ్చారు. గొప్ప కదలింపు వచ్చింది. దేవుని తీర్పు గురించి బోధించాడు. అతడు గొప్ప ఉజ్జీవానికి కారణమయ్యాడు. ఆ రోజు ఉజ్జీవం రావడానికి 6 విషయాలు జరిగినాయి. చెప్పండి, ఏంటి 6 విషయాలు? 1, లేఖనాల స్పష్టత. దేని గురించి బోధించాడు బాప్తిస్మ యోహాను? దేవుని వాక్యం స్పష్టంగా బోధించాడు. లేఖనాల స్పష్టత. 2వది మారు మనసు కలుగుట. 3వది అపవాదిని ఎదిరించుట. సాతాన్ని ఎదిరించాడు. సర్ప సంతానమా, అపవాదిని ఎదిరించండి. మీరు కూడా దేవునికి లోబడి జీవిస్తే అపవాదిని ఎదిరిస్తాడు. అప్పుడు వాడు మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. అపవాదిని ఎదిరించాలి. సాతాన్ని ఎదిరించాడు. ఈ 3 జరిగినాయి కాబట్టి మరి 3 విషయాలు జరిగినాయి. 1, దేవుడు మాట్లాడుట. 2వది కుమారుడు మహిమపరచబడుట. పరిశుద్ధాత్ముడు కనబడుట. సంఘంలో ఉజ్జీవం వచ్చింది. గొప్ప ఉజ్జీవం, గొప్ప కదలిక వచ్చింది, గొప్ప మార్పు వచ్చింది. ఆ సంఘం దీవించబడింది. దేవుని బిడ్డలారా, ఈరోజు మన సంఘం కూడా ఉజ్జీవంతో దేవుని కదలింపు జరగాలంటే ఈ 6 విషయాలు. చెప్పండి. 1, 6 విషయం. 1, లేఖనాల స్పష్టత. వాక్యాన్ని చదవండి, స్పష్టంగా నేర్చుకోండి, వాక్యాన్ని ధ్యానించండి, పఠించండి. వాక్యం గురించిన జ్ఞానం మనకు ఉండాలి. వాక్యం ఏం చెప్తుందో ఆ జ్ఞానాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. లేఖనాల స్పష్టత. 2వది మారు మనసు జీవించండి, మారు మనసు కలుగుట. 3వది అపవాదిని ఎదిరించండి. తర్వాత దేవుని మాట్లాడుట. కుమారుడు మహిమపరచబడుట. పరిశుద్ధాత్మ కనబడుట. 6 జరిగినాయి కాబట్టి ఆ రోజు సంఘంలో ఉజ్జీవం వచ్చింది. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు, నా బ్రతుకులో కూడా ఈ 6 జరగాలి. ఈరోజు నుంచి నేను కూడా ఉజ్జీవంతో ఉండాలి. గొప్ప మార్పు రావాలి, కదలింపు రావాలి, ఉజ్జీవం రావాలి. నా బ్రతుకులో గొప్ప మార్పు రావాలయ్యా. ఏదో ఆదివారం వస్తున్నాను వెళ్తున్నాను కానీ నా బ్రతుకులో కూడా గొప్ప మార్పు రావాలి. పాస్టర్ గారు, నా కొరకు ప్రార్థన చేయండి. అందరం ప్రార్థనలో ఉందాం. నాలో నిన్ను చూశావు, నీలో నన్ను దాచావు, నిస్వార్థమైన నీ ప్రేమ. ప్రార్థన చేసుకోండి. మరణము కంటే బలమైనది నీ ప్రేమ. ప్రభా, నాలో కూడా ఉద్యమం రావాలయ్యా, కదలిక రావాలయ్యా, మార్పు రావాలయ్యా.
ఇదిగో 6 విషయాలు ప్రభా, కదలిక రావాలి, ఉద్యమం రావాలి, మా సంఘంలో కూడా ఉద్యమం రావాలి, నీ కదిలింపు జరగాలి. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు, నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు, నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. సమర్పించుకుందాం దేవుని సన్నిధిలో. ప్రభా, నాలో ఉద్యమం రావాలయ్యా, కదలిక రావాలి, మార్పు రావాలి. ఏకాంతి లేని నిశీధిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. ఏకాంతి లేని నిశీధిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. యేసయ్యా, నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. యేసయ్యా, నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు, నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు, నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. 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 పాష గారు, నా కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు నుంచి నా బ్రతుకులో కూడా ఉద్యమం రావాలి, మార్పు రావాలి, కదిలించబడాలి అనేవారు ఎవరైనా ఉంటే మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ కుడి హస్తాలు చూయిస్తారా? మీ కుడి హస్తాలు చూయిస్తారా?
మీ కుడి హస్తాలు చూస్తారు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. చేతులు దించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రం. ఉజ్జీవం అనే అంశం ద్వారా ఈరోజు బాప్తిస్మిచ్చి యోహాను చేసిన బోధ గురించి మాకు నేర్పించారు. బాప్తిస్మిచ్చి యోహాను చేసిన బోధ ద్వారా ఉజ్జీవం, కదలింపు, మార్పు వచ్చిందయ్యా. మా జీవితాల్లో, మా సంఘంలో, మా బ్రతుకుల్లో ఉజ్జీవం, మార్పు, కదలాలంటే 6 విషయాలు మేము నేర్చుకోవటానికి సహాయం చేశారు. లేఖనాల స్పష్టత, మారు మనస్సు కలుగుట, సాతాన్ని ఎదిరించుట, దేవుడు మాట్లాడుట, కుమారుడు మహిమపరచబడుట, పరిశుద్ధాత్మ దేవుడు కనబడుట. 6 మా జీవితాలకు అన్వయించుకున్న మా జీవితాల్లో ఉజ్జీవం దయచి ఈరోజు నుంచి మా బ్రతుకుల్లో, మా సంఘంలో గొప్ప ఉజ్జీవం, గొప్ప కదలిక మీరు దయచేయండి. ఒక్కొక్కరిని మీరు దర్శించినందుకై, మా జీవితాలకి ఉజ్జీవంతో కూడిన వాక్యం ఇచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ మాటలన్నీ మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని, సంఘంలో గొప్ప ఉజ్జీవం, కదిలింపు మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్పాలి గట్టిగా, ఆమేన్.